వెల్కమ్. ఆదిశీలన్న నాయకత్వం, ఆదిశీలన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంప్లాయీ ఆల్రెడీ సీనియర్ నమస్కారం. ఫోటో మంచిది. ఆదిశీలన్న గారి నాయకత్వం. ఆదిశీలన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మైలారం జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సబ్బన్ భాస్కర్ పర్వత చిన్న రవి ఆదిశీలన్న నాయకత్వం. జై కాంగ్రెస్. కట్ట కను అని ఇలా రాయలే పేరు. కొత్త చంద్రమౌళి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. సబ్బని రమేష్ దునికి రాఘు కట్ట రవి కట్ట కనకయ్య కట్ట చిన్నశేఖర్ సబ్బని దునికి చంద్రయ్య అచ్చుండి దునికి రుద్రవరం గ్రామం నుంచి మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు, రుద్రవరం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీ జిల్లా ఆధ్వర్యంలో నిన్నటి రోజు కనకయ్య గారు మాట్లాడుతూ రుద్రవరం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మరోవైపు సామాజిక దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు మీ ఆధ్వర్యంలో చేయడానికి రావడానికి ఉన్నారంటే ఈ రోజు వారికి ఆహ్వానం పలకడానికి ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా భూమేష్ గౌడ్ గారు, కరుణాకర్ గారు, రవీందర్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మధుగౌడ్ గారు, దేవయ్య గారు, తాటి శ్రీనివాస్ గారు, బాలయ్య గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఇంచుమించు 100 మంది వరకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి కాంక్షించే, మండలాన్ని అభివృద్ధి కాంక్షించే, నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే, ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా అనేక మంది ఈరోజు శ్రీధర్ గారు, లచ్చయ్య గారు, ఎల్లయ్య గారు, రాజనాథ్ గారు, రాజశేఖర్ గారు, పరశురాములు గారు, భాస్కర్ గారు, వేణు గారు, చంద్రయ్య గారు, చిన్నదేవి గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, కనకయ్య గారు, వంశీ గారు, చంద్రమోహన్ గారు, రమేష్ గారు, తునికి శేఖర్ గారు, అరుణ్ గారు, రఘు గారు, నవీన్ గారు, భరత్ గారు, అజయ్ గారు, చంద్రయ్య, ప్రవీణ్, అశోక్, బీఎస్పీ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎంతమంది వారి పేరెత్తిన తునికి ప్రవీణ్ గారు, ఇందారు అజయ్ గారు, భరత్ శ్రీకాంత్ గారు, తునికి శేఖర్ గారు, జక్క నరుణ గారు, సొప్పని రమేష్ గారు, తునికి రావు గారు, ఈ విధంగా కట్ట రవి గారు, శేఖర్, విక్రమ్, కనకయ్య, నవీన్, శేఖర్, అజయ్, ఈ విధంగా అనేక మంది ఇంకా వీరితో పాటు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజు మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలు, మీ కష్టసుఖాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్న మాట చెప్తూ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా మీరందరూ కూడా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా సామాజిక సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీసీ, సింగిల్ విండో, జడ్పీ సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేయవలసిందిగా కోరుతూ ఇటీవల అనేక గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు యువత చూపు, గ్రామ పెద్దల చూపు కనిపిస్తా ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన, పేదల పాలన అందిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుని వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ లీకేజీలను అరికడుతూ ఆడంబరాలకు పోకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధిని చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా చూస్తున్న సందర్భమే. ఈ మధ్యలో పేద ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సన్నబియ్య పథకాన్ని కూడా ప్రారంభం చేయడం, దాంతోపాటు ఈరోజు ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులు రుణమాఫీ చేసే క్రమంలో ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసే కార్యక్రమం. గృహజ్యోతులు ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సందర్భం రాజశేఖర్ పెట్టిన సందర్భం. ఈ రోజు గృహజ్యోతి గ్రామాల్లో పేదలు ఎవరు కూడా కరెంటు బిల్లు ఈ 15 మాసాలుగా ఇంచుమించు మీ బిడ్డకి ఇక్కడ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా 98% గ్రామాలలో కరెంటు బిల్లు కట్టిన సందర్భం. అంతకుముందు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక గ్రామంలో 5వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 10వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 11వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 25వ తారీఖు లోపల ఈరోజు గ్రామ పంచాయతీ క్యూ దగ్గరికి వెళ్లి కరెంటు బిల్లు కట్టేటువంటిది కూడా మాఫీ చేసే సందర్భాన్ని గుర్తు చేస్తూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఏ పథకాన్ని కూడా పాలిసిన సందర్భం ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం అనునిత్యం కార్యాలయాలు ఉంటూ 18 గంటలు కష్టపడుతూ ప్రతి పథకానికి ఒక పాలసీని కూడా తీసుకొస్తున్న సందర్భాన్ని కూడా మీరు గమనించారు. ఈరోజు అనేక సమస్యలు మనకు ముంపు గ్రామాల సమస్యలు కూడా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడం కోసం ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే ఇండ్లు నిర్మాణానికి కోసం ఇచ్చినామో మరి ఆ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎంపిక కూడా జరుగుతున్న క్రమంలో ఏ విధంగా వాటిని అందజేయాలని చెప్పిన ఒక కసరత్తు జరుగుతున్న సందర్భంలో మిగతా వారికి ప్లాట్ రాని వారు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఈరోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇందులో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాతో వ్యక్తిగతంగా స్నేహాన్ని కలిపినటువంటి మిత్రులు ఉన్నారు. మళ్లీ కలిసి పనిచేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం బలోపేతం అవుతుందని చెప్పండి నిదర్శనంగా నేను భావిస్తూ ఈరోజు వేముల రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ, వేరడ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ, సాగునీటి రంగంలో ఇటు శ్రీపాద ప్రాజెక్టు, ఇటు మరిపల్లి చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం కానీ, ఈరోజు లక్షపేట రిజర్వ్ సంబంధించిన కాలువలు తవ్వడం కానీ, కలిపి సూరం దగ్గర నిర్మాణం జరగడం కానీ, ఈరోజు మలక్పేట రిజర్వాయర్ నుంచి పడవబడ్డటువంటి మలక్పేట రిజర్వాయర్ నుంచి కూడా మనం మొదటి దఫా మెయిన్ కెనాల్ ద్వారా ఎల్లురెడ్డిపేట మండలాన్ని నిలుచుకున్నాం. ఈరోజు కుడికాల ద్వారా నీరు విడుదల చేస్తే నిన్ననే సుద్దాల దగ్గర చెప్తా ఉన్నాం, సుద్దాల దగ్గర సాగునీరు వచ్చిందని చెప్పండి. ఎడమ కాలువ కూడా త్వరలోనే పూర్తి చేసుకొని నిమ్మపిల్లి వరకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సాగునీటి మలక్పేట ద్వారా అంటే రైతులు రారా చేయాలని చెప్పి చేసేటువంటి సంకల్పాన్ని కోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలకు జరిగిన అభివృద్ధి పనులు చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నటువంటి వారికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఆలోచనకు అనుగుణంగా, మీ సూచనలకు అనుగుణంగా మీ ముందుకు పోవడానికి అభివృద్ధులు సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు సాగుతా ఉన్నా. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏదైనా సమస్యలో నా దృష్టికి తీసుకుని వచ్చినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానన్నమాట సందర్భంగా చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోణంలో ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజాస్వామిక వాదుల యొక్క ఆలోచన సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచన ఉన్నట్టుగా ముక్కుసూటిగా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు అనేక సమస్యలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాల్లోనే అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేసి ఇంచుమించు 8 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే ఉన్న విషయాన్ని చెబుతూ పరిపాలన సాగించాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతుంది తప్ప గత ప్రభుత్వంలాగా ఓవైపు ధనిక రాష్ట్రం అని చెప్పి లోటారం పైన పటారం అని చెప్పండి మన సామెత చూసినాం. పైన శర్వాణి అందరు పరేషాన్ అని, బహార్ శర్వాణి అందరు పరేషాన్ అని ఒక సామెత ఉంది. లోటారం పైన పటారం అని. గత ప్రభుత్వాలు ధనిక రాష్ట్రం చెప్పి 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోయేదా కూడా ఈరోజు రాష్ట్రం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్పలేరు. ఉన్న వాస్తవాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఒకరిద్దరికి వారికి విమర్శగా కనిపించి వాళ్ళు మాటలు కూడా మేము ఇంతకుముందే ఖండించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని వేములవాడ అర్బన్ మండలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు పాటు వేరే నియోజకవర్గ సమస్యలు అన్ని కూడా మరి ముందుకు తెస్తుందని చెప్పిన మాట మాట్లాడుతున్నాను కూడా విన్నాం. ప్రభుత్వ పక్షాన ప్రతి అంశాన్ని ఈరోజు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు టెండర్ అయినప్పుడు కూడా బయట ప్రపంచానికి తెలిసే జరుగుతుంది. ఈరోజు విస్తీర్ణ పనులు జరిగేటప్పుడు ఆలయము బంద్ చేసి అభివృద్ధి చేస్తామని మేము ఎక్కడ అనలేము. ఆలయానికి సంబంధించిన విస్తీర్ణ పనులు జరిగినప్పుడు భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలను భీమేశ్వరాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. దేవాలయానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా ఇక్కడ జరుగుతాయి.
దానికోసం ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సూచనలు సలహాలు తప్పనిసరిగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే కూడా తీసుకోవడం నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే అనేక మంది నాకు ఇచ్చిన సూచనలు సలహాలను ఈరోజు ఈ విస్తీర్ణలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అంశంలో నేను నా వంతు సహకారాన్ని ఈ విస్తీర్ణలో ప్రజలు, ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, అనువంశిక అర్చకులు చెప్పినటువంటి సూచనలు కూడా తీసుకుంటా ఉన్నా. ఇక ముందు కూడా ఇంకా అనువంశిక అర్చకులకు సంబంధించి కానీ లేదా పట్టణ ప్రముఖులు కానీ వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేదు ఈ మధ్యలో పరిరక్షణ కమిటీగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సూచనలు కూడా తప్పనిసరిగా తీసుకొని ముందుకు పోదామన్నమాట. రాజన్న భక్తుల మనోభావాలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేసుకుందన్నమాట. ఎక్కడా కూడా ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఎవరెన్ని మాట్లాడినా నేను దాన్ని మోల్డ్ చేసుకుంటున్నా, దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూస్తా ఉన్నా ఎవరేం చెప్పినా. ఎందుకంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన అంశం కాబట్టి, ఆధ్యాత్మికానికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో రాజకీయాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనం భక్తి భావాన్ని పెంపొందించే విధంగా, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకునే విధంగా, వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించుకునే విధంగా ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీరు ఇచ్చే సూచనలు సలహాలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వింటుంది, అమలు చేసి క్రమంలో ముందుకు వస్తుందని చెప్పనమాట. నేను చెప్పింది నడవాలని చెప్పిన ఆలోచన మాలో ఏ కోశాన లేదు. ఇప్పటికే ఈ 3-4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ప్రముఖులు, ఎవరెవరు వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ విధంగా ఇస్తే బాగుంటుందంటే అవన్నింటినీ చర్చించిన తర్వాతనే మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఇంకా ఈ విధంగా పోతే ముందుకు బాగుంటుందంటే కూడా ఆ సూచన సలహాలు కూడా తీసుకొని మేము ముందుకు పోతామనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా అంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎదుటివారు చెప్పేటువంటి పరిరక్షణ సమితి పేరిట ఉన్నటువంటి మిత్ర బృందం కానీ, అనువంశ వారి అర్చకులు చెప్పించినటువంటి మిత్ర బృందం కానీ, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నేతలు చెప్పేటువంటి కార్యక్రమం కానీ, పట్టణ ప్రముఖులు కానీ, రాజన్న భక్తులు కానీ ఎవరైతే చెప్పినా దాన్ని మేము పాజిటివ్ దృక్పథంలోనే తీసుకుంటాం, పాజిటివ్ కోణంలోనే దాని గురించి ఆలోచిస్తాం. అది అమలయ్యడానికి కోసం శత విధాల శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.